అప్పుడు బ్రిటిష్ అంబేద్కర్ గారు ఏం చేశారంటే మా వర్గాల ప్రజలు చాలా వెనుకబడుతున్నారు, అంటరానితనం ఉంది, డిస్క్రిమినేషన్ ఉంది, అన్టచబిలిటీ ఉంది కాబట్టి మా ప్రజలకి సపరేట్ చట్టాలు ఉండాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళతోటే గాంధీ గారితో విభేదించి ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేక హక్కులు తీసుకొచ్చారు, ప్రత్యేక బడ్జెట్ తీసుకొచ్చారు, ప్రత్యేకంగా రాజకీయ రిజర్వేషన్లు తీసుకొచ్చారు. కానీ అప్పుడు బీసీల గురించి ఎవరు గట్టిగా మాట్లాడలే, పోరాడలే. 1871లో బ్రిటిష్ వారు సెన్సస్ చేసేటప్పుడు ఈ దేశంలో ఏమేమి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు, సెన్సస్ అంటే ఏంటి, ఈ దేశంలో ఉన్న జనాభా ఎంత, వాళ్ళలో మహిళలు ఎంత, పురుషులు ఎంత, దీనిలో కులాలు ఏమున్నాయి, అభివృద్ధి చెందిన కులాలు ఏంటి, వెనుకబడ్డ కులాలు ఏంటి అని చేశారు. 1872లో స్టార్ట్ చేశారు దీన్ని. 1881 నుంచి 1913 వరకు ఈ దేశంలో ఉన్న జనాభా మొత్తం కూడా అన్ని క్యాస్ట్లకు తీసారు. అప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా తీసారు. కానీ రాజ్యాంగ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952 నుంచి స్టార్ట్ అయింది, 1951 సెన్సస్ నుంచి స్టార్ట్ అయింది. అసలు సెన్సస్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఈ దేశంలో ఉన్న మనుషుల లెక్క, వాళ్ళ సామాజిక పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ యొక్క వృత్తులు ఏంటి, వాళ్ళ జీవనోపాధులు ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఎంతమందికి చదువు అందుతుంది, ఎంతమంది హై స్కూల్ వరకు వెళ్ళారు, ఎంతమంది హాస్పిటల్ సౌకర్యం జరుగుతుంది, ఎంతమంది తిండి 2 పూటల తినగలుగుతున్నారు, ఎంతమందికి ఇల్లు ఉంది అనేది టోటల్ డేటా ఉంటే ఆ డేటాని బట్టి ప్రణాళిక చేస్తారు. ప్రభుత్వం అంటే పరిపాలన చేయాలి, పరిపాలన చేయాలంటే ప్రణాళిక ఉండాలి, ప్రణాళిక ఉండాలంటే డేటా ఉండాలి కదా. ఇప్పుడు మన ఇంట్లో 4 కుటుంబ సభ్యులు ఉంటే మనం 1 మంత్కు రేషన్ ఏ విధంగా తెచ్చుకుంటాము, 4కి సరిపడా అవసరాలు కూడు గూడు గుడ్డ అని తీసుకుంటాం. మన ఊర్లో 1000 మంది ఉంటే 1000 మందికి సరిపడే విధంగా గ్రామ పంచాయతీ ప్లాన్ చేస్తుంది. ఈ దేశంలో 150 కోట్ల మంది ఉంటే 150 కోట్ల మంది ఎవరు, అసలు మహిళలు ఎంత, పురుషులు ఎంత, ఎలాంటి పరిస్థితులలో ఉన్నారు, ఎవరు బలహీనంగా ఉన్నారు, ఎవరికి సంక్షేమ పథకాలు ఇవ్వాలి, ఎవరికి అభివృద్ధి పథకాలు ప్రత్యేకంగా ఇవ్వాలి, ప్రభుత్వం అంటే అంతే కదా. అలాంటిది ఎంత విచిత్రం అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం, అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన భారత రాజ్యాంగంలో ఈ దేశంలో సగభాగమైన బీసీలది బ్యాక్వర్డ్ క్లాసెస్ 1951 నుంచి ఇప్పటి వరకు లెక్క లేదంటే ఈ ప్రభుత్వాలు ఏం చేసినట్టు?